హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉప్పెన మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి అందరినీ ఇంప్రెస్ చేసేశారు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ గారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన తర్వాత సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఆయన లాస్ట్ మూవీ ఆదికేశవ, ఈ సినిమా కూడా అంతంత మాత్రంగానే ఆడింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 1 year అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఆయన నెక్స్ట్ మూవీని అనౌన్స్ అయితే చేయలేదు. అయితే ఈ 1 year లో ఆయన చాలా స్టోరీస్ ని విన్నారంట. కానీ వైష్ణవ్ తేజ్ గారికి ఏ మూవీ కూడా నచ్చట్లేదు అని టాక్ అయితే వినిపిస్తుంది. వైష్ణవ్ తేజ్ గారు ఆయన నెక్స్ట్ మూవీని చాలా జాగ్రత్తగా అయితే ప్లాన్ చేస్తున్నారంట. చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ కొత్త డైరెక్టర్స్ కూడా ఆయనకి స్టోరీస్ అయితే చెప్పారంట. అండ్ ఆయన కూడా చాలా మంది రైటర్స్ ని కూడా అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. కానీ వాళ్ళు చెప్పిన స్టోరీస్ కూడా వైష్ణవ్ తేజ్ గారికి అసలు నచ్చట్లేదంట. ఇదంతా చూస్తుంటే ఆయన నెక్స్ట్ మూవీని ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. కానీ ఇంత జాగ్రత్త ఉండడం మంచిదే, కాకపోతే ఇంత గ్యాప్ తీసుకోవడం ఆయన కెరియర్ ని రిస్క్ లో పెడుతుంది అనే చెప్పుకోవచ్చు. ఆయన లాస్ట్ మూవీస్ ఫ్లాప్ అవ్వడం వల్ల ఆయన మార్కెట్ కూడా ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు సినిమాలకి కూడా 1-2 years గ్యాప్ తీసుకుంటే ఆయన కెరియర్ కొంచెం రిస్క్ లో పడినట్టే అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఆయన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేస్తారేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.